హలో. యాహ్! శ్రీశైలం. నిన్న పూర్తి స్థాయిలో పెరేడ్ గ్రౌండ్స్ అండ్ ట్యాంక్ బండ్ గ్రౌండ్ రిపోర్ట్ చూశారు. ఎట్లాంటి డెవలప్‌మెంట్స్ జరుగుతున్నాయి? రేపటి కార్యక్రమానికి సంబంధించి ఎలాంటి అప్డేట్స్ ఉన్నాయి మీ దగ్గర? యెస్. రైట్ రాజేష్ గారు. సో ప్రస్తుతం మనము ఏదైతే ఆ పరేడ్ గ్రౌండ్ లో ఉన్నటువంటి ఏర్పాట్లు మనం చూసాము. అక్కడ సంబంధించి దాదాపుగా 60% అంతా కూడా సభకు సంబంధించినటువంటి ఏర్పాట్లు పూర్తయినట్టు తెలుస్తోంది. సో అక్కడ వేదిక కావచ్చు, అదే విధంగా వస్తున్నటువంటి కవులు కావచ్చు, కళాకారులు కావచ్చు, ఉద్యమకారులు కావచ్చు, అమరవీరుల కుటుంబాలు కావచ్చు, ప్రతి ఒక్కరికి కూడా అక్కడ వేదికను ఏర్పాటు చేసి ఆ వేదిక మీద ఘనంగా సన్మానించడానికి అయితే రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాలుగా ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది. ఇక దాంతో పాటుగానే సో ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారికి సో అక్కడ ఘన స్వాగతం పలకబోతా ఉన్నారు పోలీస్ డిపార్ట్మెంట్ ఉన్నత అధికారులంతా కూడా. సో అక్కడ ఉన్నటువంటి జెండా ఆవిష్కరణ అనంతరం కూడా ప్రసంగం ఉంటుంది. ప్రసంగం తర్వాత సోనియా గాంధీ గారు సో అక్కడికి వచ్చినటువంటి అమరవీరుల కుటుంబాల్లో కొంతమందికి అమరవీరులకు కావచ్చు, ఉద్యమకారులకు సంబంధించిన వాళ్ళందరికీ కూడా సన్మానం చేస్తారు. అనంతరం ఆ యొక్క ప్రోగ్రామ్ కూడా ముగిసే అవకాశం మనకు స్పష్టంగా కనిపిస్తుంది. దానికి సంబంధించి అన్ని రకాల ఏర్పాట్లు అయితే రాష్ట్ర ప్రభుత్వం చేసినట్టు తెలుస్తోంది. రైట్. థ్యాంక్ యూ శ్రీశైలం ఫర్ అప్డేట్స్. హలో. యాహ్! శ్రీశైలం. నిన్న పూర్తి స్థాయిలో పెరేడ్ గ్రౌండ్స్ అండ్ ట్యాంక్ బండ్ గ్రౌండ్ రిపోర్ట్ చూశారు. ఎట్లాంటి డెవలప్‌మెంట్స్ జరుగుతున్నాయి? రేపటి కార్యక్రమానికి సంబంధించి ఎలాంటి అప్డేట్స్ ఉన్నాయి మీ దగ్గర? యెస్. రైట్ రాజేష్ గారు. సో ప్రస్తుతం మనము ఏదైతే ఆ పరేడ్ గ్రౌండ్ లో ఉన్నటువంటి ఏర్పాట్లు మనం చూసాము. అక్కడ సంబంధించి దాదాపుగా 60% అంతా కూడా సభకు సంబంధించినటువంటి ఏర్పాట్లు పూర్తయినట్టు తెలుస్తోంది. సో అక్కడ వేదిక కావచ్చు, అదే విధంగా వస్తున్నటువంటి కవులు కావచ్చు, కళాకారులు కావచ్చు, ఉద్యమకారులు కావచ్చు, అమరవీరుల కుటుంబాలు కావచ్చు, ప్రతి ఒక్కరికి కూడా అక్కడ వేదికను ఏర్పాటు చేసి ఆ వేదిక మీద ఘనంగా సన్మానించడానికి అయితే రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాలుగా ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది. ఇక దాంతో పాటుగానే సో ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారికి సో అక్కడ ఘన స్వాగతం పలకబోతా ఉన్నారు పోలీస్ డిపార్ట్మెంట్ ఉన్నత అధికారులంతా కూడా. సో అక్కడ ఉన్నటువంటి జెండా ఆవిష్కరణ అనంతరం కూడా ప్రసంగం ఉంటుంది. ప్రసంగం తర్వాత సోనియా గాంధీ గారు సో అక్కడికి వచ్చినటువంటి అమరవీరుల కుటుంబాల్లో కొంతమందికి అమరవీరులకు కావచ్చు, ఉద్యమకారులకు సంబంధించిన వాళ్ళందరికీ కూడా సన్మానం చేస్తారు. అనంతరం ఆ యొక్క ప్రోగ్రామ్ కూడా ముగిసే అవకాశం మనకు స్పష్టంగా కనిపిస్తుంది. దానికి సంబంధించి అన్ని రకాల ఏర్పాట్లు అయితే రాష్ట్ర ప్రభుత్వం చేసినట్టు తెలుస్తోంది. రైట్. థ్యాంక్ యూ శ్రీశైలం ఫర్ అప్డేట్స్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.